హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్ లో తప్పకుండా షేర్ చేయండి. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, అమూల్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో ఇంకేంటంటే అక్కడ నుండి వెళ్ళే దారిలో ఏంటంటే గుంటూరులో పెదకాక అని చెప్పేసి ఉంటుంది, శివుడిది చాలా ఫేమస్. సో పెదకాకానికి వెళ్దాము, వెళ్ళి అక్కడ నుండి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. అయితే మార్నింగ్ 10 కల్లా స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు వచ్చేసి టైం 10 to 10 అయిపోయింది. కాకానికి వెళ్ళాలి. మాకేంటంటే సెంటిమెంట్, మా అమ్మ వాళ్ళకి, మా నాన్న వాళ్ళ సైడ్ ఏంటంటే అందరూ కాకానిలోనే అన్నీ చేస్తారు. సో గుంటూరు సరౌండింగ్స్ ఉన్న వాళ్ళందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాకాని. మాకు ఏదైనా కానీ ఈవెంట్ ఉంటే కనుక, ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా ఉన్నా కానీ, ఇప్పుడు పిల్లలకి నెక్స్ట్ కానీ అన్నప్రశ్న అట్లాంటివన్నీ కూడా కాకానిలోనే చేస్తారు మా నాన్న వాళ్ళ సైడ్ వాళ్ళందరూ కూడా. సో అలా మాకు సెంటిమెంట్. మేము కూడా అంతే, మా మ్యారేజ్ అయినప్పుడు ఫస్ట్లో మేము కూడా కాకాని వెళ్ళేసి వచ్చాము. అండ్ ఇప్పుడు కూడా అంతే, మేము కాకాని వెళ్ళేసి అక్కడ నుండి అమూల్య వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. అమూల్య వాళ్ళ ఊరు వచ్చేసరికి రేపల్ల వచ్చేసరికి 3.5 hours పడుతుంది మేమున్న ప్లేస్ నుండి, మా ఇంటి నుండి అనుపాలెం నుండి. అండ్ గుంటూరు వచ్చేసరికి 1 hour పడుతుంది కదా. అండ్ అక్కడ నుండి ఇంకా అందరం కలిసేసి కాకాని వెళ్ళేసి కాకానిలో దర్శనం చేసుకొని నెక్స్ట్ వాళ్ళ ఇంటికి అనేది స్టార్ట్ అవ్వాలి. అంతే, ఈరోజు అంతా కూడా అమూల్య వాళ్ళ ఇంట్లో ఉండేసి నెక్స్ట్ డే రేపు వస్తాం మళ్ళీ కూడా. మా ఊర్లో ఏంటంటే రేపు వచ్చాక ఇక్కడ సారాన్ని తీసుకొని వస్తారు అమ్మాయి. ఇవి బాక్సులు, సలిపిండి అవన్నీ ఉంటాయి కదా, ఫ్రూట్స్, 2 types ఆఫ్ స్వీట్స్, హాట్ అవన్నీ కూడా తీసుకొచ్చేసి మా ఊర్లో వాళ్ళందరికీ పంచుతారు. అది మా ఊర్లో ఉన్నది. మాకేంటంటే అప్పుడు మా మ్యారేజ్ అప్పుడు యారణాలు ఉన్నాయి. మా అమ్మ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు యారణాలు లేవు, ఓన్లీ సారా ఉంది. అమ్మాయి ఇంటి నుండి వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకొస్తారు, బాక్సులు అవన్నీ దాంట్లో పెట్టేసి ఊళ్ళో వాళ్ళందరికీ ఇస్తారు. అది రేపు వచ్చేసి అది ప్రోగ్రామ్. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక మళ్ళీ రేపటి నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వస్తాము. వచ్చాక ఇవన్నీ కూడా ఇంట్లో ఊళ్ళో వాళ్ళందరికీ ఈవినింగ్ అన్నీ దాంట్లో పెట్టేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఆ సారా అవి తీసుకొచ్చి ఇంక అందరికి పంచితే మ్యాక్సిమం అంతా కూడా పెళ్ళిదంతా కూడా అయిపోతుంది. ఇంకా ఈ సారా పంచేదాకా ఉందామని చెప్పేసి ఉన్నాము. నెక్స్ట్ డే మేము కూడా బెంగళూరు అనేది స్టార్ట్ అయిపోతాము. సో ఇక్కడ వచ్చేసి అమూల్య ఒడికట్టు బియ్యం అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని వెళ్ళాలి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు. అండ్ తలంబరాల బట్టలు అనేది వేసుకోవాలి. అండ్ బొబ్బులు అండ్ అమూల్య ఇద్దరు తలంబరాల బట్టలు అనేది వేసుకున్నారు. సో ఇక్కడ వచ్చేసి అందరం రెడీ అయ్యాము. అందరం కూడా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరం కూడా వెళ్తున్నాము. వెళ్ళే దారిలో ఇంకా అందరిని ఎక్కించుకొని మా అత్త వాళ్ళందరూ వెళ్తాము. హాయ్ చెప్పు. హాయ్. గణేష సే గణేష. ఏంటి డాడీ? బట్టలు మొన్న పెళ్ళికి తెచ్చినాయేనా? మా ఇంటి అపోజిట్ లైన్లోనే వచ్చేసి వినాయకుడు టెంపుల్ ఉన్నది. సో అక్కడికి వచ్చేసి ప్రతిదానికి ఇంక మేము అక్కడికి వచ్చి కొబ్బరికాయ అనేది కొట్టేసి స్టార్ట్ చేస్తాము ఏదైనా కానీ. సో మొన్న పెళ్లికి వినాయకుడికి బట్టలు అనేది ఇచ్చారు, అదే చెప్తున్నారు డాడీ, మనమే ఇచ్చాము బట్టలు అని చెప్పేసి. సో ఇంకా అలా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి. అండ్ అమూల్య వాళ్ళ అక్క అండ్ వాళ్ళ పిన్ని వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కార్ అనేది ఉంది. సో వాళ్ళు కార్ అనేది వేసుకుని వచ్చారు. వాళ్ళ కార్లో వాళ్ళు వస్తారు. అండ్ మేము వచ్చేసి ఆల్రెడీ కార్ అనేది బుక్ చేసుకున్నాం కదా, మాట్లాడుకున్నాము పెళ్ళప్పుడు. సో ఆ కార్ ఎర్టికా కార్లో మేము అనేది వెళ్తాము. సో మేము అబ్జర్వ్ చేస్తుంటే నవీన్ అనేది కనిపించట్లేదు కదా వీడియోస్ లో, ఎందుకంటే నవీన్ ఆల్రెడీ బెంగళూరు అనేది వెళ్ళిపోయారు. వ్రతం అయిపోయిన ఈవినింగ్ బెంగళూరు అనేది వెళ్ళిపోయారు. నేను మోక్షి ఉన్నాము. చెప్పు హాయ్ ఫ్రెండ్స్, గుడికి వచ్చాము అని మొత్తం చెప్పాలి. ఇంకా నవీన్ లేకపోయేసరికి మోక్షిగా డ్యూటీ వచ్చేసి చింటుగాడు అనేది తీసుకున్నాడు. మేమైతే చిన్నప్పటి నుండి ఎవ్రీ ఇయర్ 1 time అయినా వచ్చేవాళ్ళం, అట్లీస్ట్ కుదిరితే 2 times కూడా వచ్చేవాళ్ళము. అంత సెంటిమెంట్ మాకు. ప్రతిదీ ఇక్కడ కాకాని టెంపుల్ అయినా జరుగుతుంది, అన్నీ కూడా మాకు ఈవెంట్స్ అవన్నీ ఫంక్షన్స్ కానీ అన్నీ కూడా. సో ఎవరైనా ఇప్పటిదాకా వెళ్ళకపోతే వెళ్ళండి, చాలా బాగుంది టెంపుల్. ఇది వచ్చేసి బాయ్. అందరూ మాక్సిమం తెలిసే ఉంటారు కదా. ఒక అత్త సామలత్త ఆల్రెడీ తెలుసు మీకు. అండ్ ఒక అత్త వచ్చేసి వసంత అత్త, మా డాడీ వాళ్ళ చెల్లి. అనుషత్ వచ్చేసి మా మేనమామ వైఫ్, అంటే మమ్మీ మరదలు. కొత్తగా ఇంకొక అక్క కనిపిస్తున్నారు కదా, ఆ అక్క వచ్చేసి అంజలి అక్క, మా సాములత్త వాళ్ళ 3వ కోడలు చందుబాబు అని చెప్పాను కదా, వాళ్ళ వైఫ్. అందరినీ మిడిల్ అనేది ఎక్కించుకొని ఇంకా మేము టెంపుల్ కి అనేది వచ్చాము.
సో టెంపుల్లో కావాల్సినవన్నీ దీపారాధనకు సంబంధించిన పూజా సామాగ్రి అవన్నీ కూడా తీసుకున్నాము. అవన్నీ తీసుకొని ఇంకా టెంపుల్ లోపలికి అనేది వచ్చాము. మనం కోరుకున్న కోరికలు అయితే బాగా నెరవేరుతాయి ఇక్కడ వచ్చేసి. గుంటూరు సరౌండింగ్స్ వాళ్ళు ఇంకా ఎవరికైనా తెలియకపోతే ఒకసారి వెళ్ళండి టెంపుల్కి, చాలా బాగుండిద్ది. మాకు వచ్చేసి చిన్నప్పటి నుండి టెంపుల్ అని అంటే కాకాని ఫస్ట్, తర్వాత శ్రీశైలం, ఇంకా తిరుపతి, అంతే. మేము ఇంకా వెళ్ళేది మాక్సిమం ఈ టెంపుల్స్కే వెళ్ళే వాళ్ళం. అక్కడ వచ్చేసి ఒక 2-3 మెంబర్స్ మ్యారేజెస్ కూడా చేసుకుంటున్నారు ఆ రోజు వచ్చేసి. అది ఆవు పాలే, మిల్క్. క్లాప్స్ కొడుతున్నాడులే. ఇంకా లోపలికి వెళ్ళేసి ప్రదక్షిణ అవన్నీ కూడా చేస్తున్నాము. బబ్లు వాళ్ళ పెళ్ళప్పుడు ఏంటంటే ఆ 3-4 డేస్లో వచ్చేసి చాలా ముహూర్తాలు అనేవి ఉన్నాయి. చాలా మంది పెళ్ళిళ్ళు అనేవి చేసుకున్నారు ఆ 3-4 డేస్లో వచ్చేసి. ఇప్పుడు కూడా కాకంలో వచ్చేసి ఒక 3 మెంబర్స్ దాకా పెళ్ళి అనేది జరుగుతూ ఉంది. చూపిస్తున్నాను చూడండి. అక్కడ ఏంటంటే మనం పొంగల్ పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ చాలా ఓపెన్ ప్లేస్ అనేది ఉండిద్ది. సో అక్కడ మనం పొంగలి అనేది పెట్టుకొని ఇంకా దేవుడి దర్శనానికి రావాలి. సో ఇంకా మాకు టైం లేదు కదా అని చెప్పేసి పొంగలి అనేది పెట్టలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళేసి పెట్టిస్తానంది అమ్మ వచ్చేసి అమూల్యతోటి. ఇంకా అలా మేము కొబ్బరికాయలన్నీ కొట్టి లోపలికి అనేది వెళ్ళాము. చాలా బాగా జరిగింది దర్శనం అవన్నీ కూడా. అప్పుడే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు చూడండి, మీకు చూపిస్తున్నాను. మా బ్యాక్ సైడ్ వచ్చేసి ఉన్నారు. అప్పుడే పెళ్లి అయిపోయి ఇంక దర్శనానికి అని చెప్పేసి వెళ్తున్నారు. వచ్చేసి లోపల అభిషేకం అవి కూడా చేపించుకోవచ్చు. చాలా బాగా చేస్తారు అభిషేకం అవన్నీ కూడా. అంత క్రౌడెడ్గా అయితే లేదు టెంపుల్ వచ్చేసి. సో చాలా బాగా చాలా సేపు ఉండేసి దేవుని దర్శనం అనేది చేసుకున్నాము. దర్శనం చేసుకుని వచ్చి కూర్చొని కొబ్బరికాయ అవన్నీ తింటూ ఉన్నాము. ఓకేమ్మా, ఇప్పుడే మాది గుళ్ళో దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము అమూల్య వాళ్ళ ఇంటికి. సో దర్శనం మాత్రం బాగా అయింది, ఎక్కువ క్రౌడ్ అనేది లేదు. కొంతసేపు కూర్చొని దర్శనం అయిపోయాక కొంచెం ప్రసాదం అవన్నీ తినేసి కొంచెం ఫొటోస్ అనేది తీసుకున్నాము. ఫొటోస్ అనేది తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యారు అమూల్య వాళ్ళు. మేము ఏంటంటే కొంచెం లేట్గా వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సో అమూల్య వాళ్ళు అండ్ మేము ఇద్దరం ఒకేసారి వెళ్ళకూడదు అని చెప్పేసి ఫస్ట్ అమూల్య వాళ్ళని వెళ్ళమన్నాము. సో మేము ఒక 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ తర్వాత లేట్గా స్టార్ట్ అవుదామని చెప్పేసి వాళ్ళైతే స్టార్ట్ అయ్యి వెళ్ళాము. మా నాన్న సైడ్ వచ్చేసరికి ఈ కాకాన్ అనేది బాగా సెంటిమెంట్. ప్రతి ఒక్కటి ఇక్కడ జరుగుతుంది, అన్ని ఫంక్షన్స్ కూడా ఇక్కడ జరుగుతాయి. ఎవ్రీ ఇయర్ 1 or 2 times వస్తాం మేమైతే. సో ఇంక వాళ్ళు అనేది వెళ్ళిపోయారు స్టార్ట్ అయ్యి. ఇంక మేము ఏంటంటే బ్యాక్ సైడ్ వచ్చి చూస్తే ఇంకా అన్నదానం అనేది చేస్తూ ఉన్నారు. సో చేస్తున్నారు కదా అని చెప్పేసి ఇంక బయట తినడం ఎందుకులే అని చెప్పేసి ఇక్కడే తిందామని చెప్పేసి ఇంకా తీసుకొని తిన్నాము. చాలా టేస్టీగా ఉండేది. టెంపుల్లో చాలా టేస్టీగా ఉండేది కదా ఫుడ్ వచ్చేసి. దేవుడి పేరు మీద చేసిన ఏది చేసినా కూడా చాలా టేస్టీగా కుదిరిద్ది. ఇంకా అక్కడ మేము టెంపుల్లో అన్నం తినేసి ఇంకా మేము అనేది స్టార్ట్ అయ్యాము. బట్ మమ్మీ అండ్ డాడీ వచ్చేసి ఇంక వాళ్ళిద్దరు ఇంటికి అనేది వెళ్ళారు. సో మళ్ళీ సార్ తీసుకొస్తారు కదా నెక్స్ట్ డేకి, మళ్ళీ ఇంట్లో అమ్మాన్ని చూసుకోవాలి కదా అని చెప్పేసి అమ్మ నాన్న అనేది ఇంటికి అనేది వెళ్ళారు అనుపాలెం. ఇంకా మేము రేపల్ అనేది స్టార్ట్ అయ్యాము. బ్యాక్గ్రౌండ్ లో వచ్చే సాంగ్స్ అనేవి ప్లే అవుతున్నాయి, అందుకే నేను మ్యూట్ అనేది చేశాను. వీడియో తీద్దాం కదా అని చెప్పేసి చూపిస్తుంటే ఎంత వేషాలు వేస్తున్నాడు చూడండి అసలు. అలా కొంచెంసేపు టైంపాస్ చేసి ఇంకా పడుకున్నాడు కొంచెంసేపు చూడండి. ఇంకా వాడు నిద్రపోయాడు. ఒక 2 hours అనేది పడుకున్నాడు. మేము అమూల్య వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యేసరికి 4 అలా అయిపోయింది. అప్పటికి అమూల్య వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఆల్రెడీ వాళ్ళు వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా అయింది. సో ఒక హాఫ్ అన్ అవర్ డిఫరెన్స్ మాకు వాళ్ళకి వచ్చేసి. వాళ్ళ ఇంటికి అనేది వెళ్ళాము. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం స్నాక్స్ అలా తిన్నాము. డే అంతా అలా అయిపోయింది. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ రేపల్లి నుండి అనుపాలెం అనేది స్టార్ట్ అయ్యి ఇంటికి అనేది వచ్చాము. సో ఇది వచ్చేసి ఈవినింగ్ టైము. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా అమూల్య పుట్టింటి నుండి వచ్చేటప్పుడు సారా అనేది తీసుకుని వస్తుంది అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా తీసుకొచ్చింది అమూల్య వచ్చేసి. సో అవన్నీ కూడా మేము అరేంజ్ చేస్తున్నాం. అక్క వాళ్ళందరినీ పిలిచేసి సో అందరం ఒక్కొక్కటి స్వీటు అవన్నీ కూడా హాట్ అవన్నీ కూడా 1 by 1 అందరం కూడా వేస్తున్నాము. అందరికీ అన్ని వచ్చేటట్లు, ఏది మిస్ కాకుండా ఉండేటట్లు.
మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ఫోన్ అనేది ఇచ్చేసాము. సో వచ్చిన వాళ్ళందరికీ టీ ఇద్దామని చెప్పేసి టీ అనేది పెడుతున్నాను నేను. ప్యారలల్గా వాళ్ళందరూ అవన్నీ పెడుతూ ఉంటే నేను అమూల్య వెళ్ళేసి రెడీ అయ్యి వచ్చాము. సో అందరికి వెళ్ళేసి చెప్పేసి వచ్చారు, ఇలా వాళ్ళ కోడలు అనేది తీసుకొని వచ్చారు, సారా వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి. సో అందరూ ఇంకా 7కి అలా స్టార్ట్ అయ్యారు రావడం అనేది. 1 by 1 వస్తూ ఉంటే మేము ఇలా బొట్టు గంధం అవన్నీ పెట్టేసి ఇంకా సారా అనేది ఇస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ కొంతసేపు మాట్లాడుకుంటూ అలా సార్ తీసుకొని వెళ్తూ ఉన్నారు. సో ఆ డేకి అలా అయిపోయింది. అందరూ వచ్చి తీసుకొని వెళ్ళేసరికి 9:30, 10 అయిపోయింది. టైం వచ్చేసి చాలా టైం పట్టింది. ఎవరు కుదిరిన టైంలో వాళ్ళు వస్తారు కదా, సో అలా టైం పట్టేసింది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ మ్యారేజ్ సిరీస్ అంతా కూడా ఏదో ఒక పాయింట్కి రిలేట్ అయ్యి ఉంటారు కదా, మీకు అట్లీస్ట్ ఏదో ఒక పాయింట్ అనేది కొత్తగా అనేది మీరు తెలుసుకొని. సో అలా ఏమన్నా తెలుసుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానిలో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఇంతటితో మ్యారేజ్ సిరీస్ వ్లాగ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక 1 వీడియో అనేది ఉంది. సో గిఫ్ట్స్ అనేవి అన్ని ఓపెన్ చేసి చూపిస్తాము, ఏం గిఫ్ట్స్ వచ్చినాయి ఏంటి అని చెప్పేసి. సో దాంతో లాస్ట్ ఇంకా అదే వీడియో. పెళ్లిలో మా అందరికి హెల్ప్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్. 15-20 డేస్లోనే మొత్తం ఎంగేజ్మెంట్, లగ్గాలు కానీ అండ్ పెళ్లి కానీ అన్నీ కూడా అయిపోయినాయి. సో ఇంత త్వరగా అన్నీ అవ్వడానికి, చకచకా పనులన్నీ అవ్వడానికి చాలా మంది హెల్ప్ చేశారు. Thank you for watching this video. See you in the next video. Stay positive, stay healthy. Bye. Take care.